హలో పీపుల్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో తెలుగు పిల్ల. హలో పీపుల్, సో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్. సో ఈరోజు అయితే మేము సండే కాబట్టి మేమైతే గ్రాసరీస్కి వెళ్తున్నాం అనమాట. సో గ్రాసరీస్కి ఇండియన్ స్టోర్కి వెళ్ళాలి. అండ్ అది వచ్చేసి మాకు ఫ్లోట్ రోడ్లో ఉంటుంది అనమాట. సో మాకు ఇక్కడ నుంచి ఒక 45 minutes దూరం. సో పటేల్ బ్రదర్స్ ఉంటుంది. సో ఈరోజు అయితే గ్రాసరీస్కి వెళ్తున్నా. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే జస్ట్ ఒక డే అనమాట, జస్ట్ మాది గ్రాసరీస్ షాపింగ్ది. ఓకే. అండ్ ఇప్పుడు ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేయలేదు, బ్రంచ్ అనమాట డైరెక్ట్గా. అండ్ టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ like 12:30 అట్లా అవుతుంది. ఓకే. సో ఎక్కడైనా మధ్యలో తినేసాం అనుకుంటున్నాం. ఐ హోప్లో అట్లా తినేసి ఇంకా మేము డైరెక్ట్ అక్కడ వెళ్ళిపోతాం అనమాట. సో గ్రాసరీస్కి. అండ్ ఈ వీడియో అయితే డెఫినెట్గా కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో అయితే. ఓకే. కొత్తగా చూసే వాళ్ళైతే డెఫినెట్గా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా మీకైతే మన ఛానల్లో కంటెంట్ నచ్చుతుంది. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అండ్ లైక్స్ కూడా చేయండి మీరు వీడియో చూసే ముందు. సో గాయస్, ఇప్పటిదాకైతే చాలా పెద్ద వర్షం పడింది అండ్ వెంటనే మళ్ళీ ఎండ వచ్చేసింది. సో ఈ టైంలో అయితే మస్తు వేడి ఉంటుంది అనమాట, చాలా చాలా వేడిగా ఉంది. అండ్ దట్టు నేను ఇది వేసుకున్నాను అనమాట, వర్షం పడుతుందని చెప్పేసి ఈ టాప్ వేసుకున్నా. బట్ వెంటనే టాప్ అయితే చేంజ్ చేసేసిన. ఇప్పుడు చాలా వేడిగా ఉంది బయట. సో దాంట్లో అయితే ఉండలేమన్నమాట హోల్ డే. సో మాకు ఆల్మోస్ట్ ఈవినింగ్ అవుతుంది ఇప్పుడు రావడానికి. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 అవుతుంది కదా. సో ఈవినింగ్ అవుతుంది అనమాట, అట్లీస్ట్ 4 అన్న అవుతుంది. సో అందుకోసం అని చెప్పేసి డ్రెస్ కూడా చేంజ్. ఇది కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అనమాట. చాలా వర్షం పడింది బట్ ఎండ మాత్రం మళ్ళీ వచ్చేసింది అనమాట. సో అందుకోసమే అంత వేడి వస్తుంది. అండ్ మీకు ఇంకో విషయం చూపిస్తా చూడండి. లైక్ బయట మాకు రోడ్ నుంచి మొత్తం ఇట్లా పొగలు వస్తున్నాయి అనమాట. అంటే అంత హీట్కి చాలా హీట్ ఉంటుంది ఫ్లోరిడాలో. ఇంకో విషయం ఏంటంటే లిటరల్లీ అసలు మాకు పార్కింగ్ అయితే కొంచెం ఎంటీగానే ఉంటుంది. బట్ నిన్న రాత్రి మాత్రం అసలు పార్కింగ్ దొరకలేదనమాట. సో ఇది వచ్చేసి మా ఇల్లు, దీని పక్కకి చూస్తున్నారు కదా ఇన్ని పార్కింగ్, ఇంత ఖాళీ ఉంది కదా. ఇప్పుడు నిన్న రాత్రి మాత్రం మేము జిమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మాత్రం అసలు ఒక్కటి కూడా లేకుండే. సో అక్కడెక్కడో పెట్టేసి వచ్చినాం అనమాట కార్కి. ఇందాక చెప్పినా కదా రోడ్ నుంచి ఇట్లా ఫుల్ పొగలు వస్తున్నాయని. నాకు మీకైతే కనిపిస్తుందో లేదో తెలియదు వీడియోలో, ఈ కార్ పక్కనే వస్తుందన్నమాట. సో కొంచెం అయితే మీకు కనిపిస్తుంది వీడియోలో. చాలా పొగలు వస్తుంటాయి ఇక్కడ రోడ్ నుంచి, అంత హీట్ ఉంటుంది ఫ్లోరిడా. అండ్ దాంట్లో మాయమి అయితే సౌత్ కదా మొత్తంకి. సో చాలా చాలా వేడిగా ఉంటుంది అనమాట ఇక్కడ. ఓకే. సో ఇప్పుడైతే మేము డైరెక్ట్గా ఐహోప్ వెళ్తున్నాం. సో బ్రంచ్ చేయడానికి. ఐహోప్ ఇవన్నీ అయితే మాకు పక్కనే ఉంటాయన్నమాట. సో ఐహోప్ అయితే బెస్ట్, కొంచెం స్టమక్ ఫుల్ అవుతుంది అని చెప్పేసి మేము ఇప్పుడు ఐహోప్ వెళ్తున్నాం. సో అక్కడ మనకి బేసిక్గా ఆమ్లెట్స్ అవి లైక్ ఫేమస్ అనమాట. లైక్ చాలా బాగుంటాయి ఆమ్లెట్స్ అండ్ ప్యాన్ కేక్స్ అవి. సో అక్కడ వెళ్తున్నాం అనమాట. వెదర్ అయితే నిజంగా అన్ప్రెడిక్టబుల్ ఇక్కడ, ఎందుకంటే ఇప్పుడిప్పుడే చాలా పెద్ద వర్షం పడింది. అండ్ వర్షం పోయి ఇప్పుడు మళ్ళీ లైక్ అంత వేడి ఎక్కువైపోయి ఎండ కూడా వచ్చేసింది అనమాట. సో మనకి వీడియోలో అంత ఎండ కనిపిస్తలేదు కానీ చాలా ఎండ వచ్చేసింది. సో అదన్నమాట. అయితే మాకు వీకెండ్స్ వచ్చినాయి అంటే లైక్ మోస్ట్ ఆఫ్ ద వీకెండ్స్ అయితే మేము ఇట్లాంటి లైక్ సండే రోజు అయితే మేము ఇట్లానే పనులు పెట్టేసుకుంటాం అనమాట. లైక్ ఇంట్లోకి ఏమైనా వీక్లీ గ్రాసరీస్ కావాలంటే తీసుకురావడానికి వెళ్ళడం. సో అట్లాంటి ప్లాన్స్ యూజువల్గా ఇక్కడ ఉన్న ప్రతి మన ఇండియన్స్ ఇదే చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద అందరు ఇట్లానే చేస్తారనమాట. సో సండే వచ్చేసి ఈ పనులు పెట్టేసుకుంటారు. సో మేము కూడా ఈరోజు లైక్ ఇండియన్ గ్రాసరీ స్టోర్కి వెళ్తున్నాం. సో గ్రాసరీస్ తెచ్చుకోవడానికి. అండ్ ఇక్కడికి వచ్చేసి మేము హార్డ్లీ ఒక 2 monthsకి ఒకసారి వెళ్తుంటాం అనమాట. ఎందుకంటే అది కొంచెం దూరం యాక్చువల్గా, అందుకే అట్లా మంత్లీ వెళ్తాం అనమాట. సో ఇదే ఐహోప్. సో దీంట్లో అయితే 24 hours ఓపెన్ ఉంటుంది ఇది. అండ్ మనకి ఎప్పుడైనా దీంట్లో మనకి ఫుడ్ అవైలబుల్ ఉంటుంది. ఎందుకంటే మిగతా స్టోర్స్ ఫుడ్ ఈటరీస్ అయితే మాత్రం అవి టైంకి క్లోజ్ అయిపోతాయి, లైక్ 10, 9 సంథింగ్ అట్లా. అండ్ వీకెండ్స్లో అయితే మనకు అందరు క్లోజ్ అయిపోతాయి అనమాట, క్లాతింగ్, షాపింగ్ అన్నీ కూడా.
సో ఇదైతే 24 hours ఓపెన్ ఉంటుంది మనకి ఐహాప్. సో ఇది ఒకటి బెస్ట్. సో ఇక్కడ పార్కింగ్ దొరకలేదు, సో అక్కడ పెట్టడానికి వెళ్ళిండు. అండ్ ఒక్కసారి మొత్తం వ్యూ చూడండి. దీని ముందు నుంచి లైక్ ఫుల్ మంచిగా వర్షం పడి ప్లెజెంట్గా ఉంది కానీ చాలా వేడిగా ఉంది. సో చెప్పినా కదా ఇందాక, దీంట్లో అయితే ఆమ్లెట్స్ చాలా బాగుంటాయి. అండ్ ప్యాన్ కేక్స్ కూడా నాకు ఎక్కడ ఇష్టం ఉండదు. ప్యాన్ కేక్స్ ఐహాప్లో మాత్రమే మంచిగా ఉంటాయి ఆమ్లెట్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ప్యాన్ కేక్స్ అయితే అసలు ఎక్కడ తిన్నా కానీ అంత సాటిస్ఫై అనిపించదు. బట్ ఐ డోంట్ నో లైక్ ఐహాప్లో అయితే చాలా చాలా బాగుంటాయి అన్నమాట. సో మేమైతే యూజువల్గా ఎప్పుడు ఒక ఆర్డర్ ఉంటుంది మాది, ఒక స్పినాచ్ ఆమ్లెట్, ఇంకా ఒకటి చికెన్ ఫైటా అని చెప్పేసి 2 ఆమ్లెట్స్ ఉంటాయి. సో ఎప్పుడు వచ్చినా మేము ఇవే ఇస్తాం, అస్సలు చేంజ్ చేయమన్నమాట. సో ఇది రెగ్యులర్ ఆర్డర్ ఇందులోకి వచ్చినామంటే. అండ్ ఒక జ్యూస్ ఇస్తారు మనకి. సో యూజువల్గా ఇది ముందు కాంప్లిమెంటరీ ఉంటుండే, లైక్ వాటర్ జ్యూస్, లేకపోతే మనకి జ్యూస్ కాకపోతే ఇంకొకటి కాఫీ ఉంటుంది అనమాట. సో ఐ హ్యావ్ కాఫీ. సో కాఫీ ఆర్ జ్యూస్ తీసుకోవచ్చు, ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. సో కానీ ఇప్పుడు మాత్రం జ్యూస్ మాత్రం పెయిడ్ అనమాట. సో ఇప్పుడు దానికి కూడా బిల్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఫైనల్గా ఒక జ్యూస్ అండ్ ఇది వచ్చేసి చికెన్ ఫహిటా, ఇది నా ఫేవరెట్ అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి అది స్పినాచ్ ఆమ్లెట్ అనమాట. సో ఇది మా ఆడి ఫేవరెట్. సో ఇద్దరం షేర్ చేసుకుంటాం, చాలా బాగుంటాయి ఇవి 2. అండ్ ప్యాన్ కేక్స్ ఇందాక చెప్పినా కదా, సో చాలా ఫ్లఫీగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది ప్యాన్ కేక్ కూడా. సో ఇంకొక ఐటెం రావాల్సి ఉంది, అది వచ్చేసి హ్యాష్ బ్రౌన్స్ అనమాట. హ్యాష్ బ్రౌన్స్ అంటే అది పొటాటోతో చేస్తారు. సో ఒక్కొక్క లైక్ ఈటరీ దాంట్లో ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. సో నేను ఐహాప్లో ఎట్లా ఉంటుందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో అదొకటి ఇంకా రాలే అనమాట. ఇది తెలియని వాళ్ళ గురించి మాత్రం చెప్తున్నా, సో వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నా. అండ్ సో మా వాడైతే తింటున్నాడు. సో యాజ్ యూజువల్ టేస్ట్ అయితే సేమ్ ఉంటుంది. అండ్ లిటరలీ 2 కూడా అనమాట ఇవి 2 చాలా చాలా బాగుంటాయి ఫ్లేవర్స్ అయితే. అండ్ హ్యాష్ బ్రౌన్ అయితే ఇది అనమాట. సో వచ్చేసింది హ్యాష్ బ్రౌన్ కూడా, కొంచెం లేట్ చేసిండ్రు. సో ఫైనల్గా తీసుకొచ్చిండ్రు. సో 2 ఆమ్లెట్స్, ఇంకా 2 ఒక ప్యాన్ కేక్. అండ్ సో మా బ్రేక్ఫాస్ట్ లంచ్ అయితే అయిపోయిందనమాట. సో ఫైనల్గా అండ్ లాస్ట్ ఇది ఒకటి ఉంది. అండ్ ఇదైతే మేము లాస్ట్ తినడానికి ప్రిఫర్ చేస్తాం ప్యాన్ కేక్స్, ఎందుకంటే కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి. అండ్ సో అదన్నమాట ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ స్టోరీ. అండ్ ఈ వ్లాగ్ అయితే నేను కంప్లీట్గా డీటెయిల్గా ఏం తీయట్లేదు, లైక్ మా గ్రాసరీ షాపింగ్ అండ్ ఆల్, బికాస్ నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టినా, నేను లైక్ ఫుల్ వీడియో ఉంటుంది నా ఛానల్లో. సో పటేల్ బ్రదర్స్ గ్రాసరీ షాపింగ్ అని. అండ్ దానికి మాత్రం మంచి వ్యూస్ వచ్చినాయి నాకు. సో నేను మళ్ళీ బోర్ కొట్టియాలి అనుకోవట్లేదనమాట. సో సేమ్ రిపీట్ కంటెంట్ పెట్టి. బట్ నేను వ్లాగ్ ఎందుకు చేస్తున్నా అంటే లైక్ ఇది ఒక డే, లైక్ నేను వెళ్తున్నా కదా గ్రాసరీస్కి అని చెప్పేసి ఒక డే వ్లాగ్ అనమాట. సో దీంట్లో అయితే అంత డీటెయిల్డ్గా ఏమి ఉండదు, బట్ డిస్క్రిప్షన్లో మాత్రం డెఫినెట్గా నేను దాన్ని ఒక లింక్ ఇస్తా. సో చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. అండ్ సో వర్షం అయితే టూ మచ్గా పడుతుంది ఇక్కడ. ఇందాక అక్కడ లేకుండే మేము బ్రేక్ఫాస్ట్ చేసిన దగ్గర. అండ్ మళ్ళీ దారి మధ్యలో వచ్చేసి మళ్ళీ ఇక్కడ వర్షం లేదు, బట్ ఫుల్ ఆన్ క్లౌడీ ఉంది. సో యా, ఇదే అనమాట పటేల్ బ్రదర్స్. సో ఇక్కడైతే వర్షం లేదు, మళ్ళీ ఇక్కడ క్లౌడీ ఉంది. సో ఇక్కడ కూడా వర్షం రాబోతుంది అనమాట. సో వెళ్ళేలోపు వర్షం పడుతుంది అనుకుంటా. సో ఫస్ట్ అయితే మేము దీంట్లో మెయిన్గా వెజిటేబుల్స్ ఫస్ట్ తీసుకుంటాం, ఎందుకంటే మా ఇంటి దగ్గరలో అయితే లైక్ ఇంత ఫ్రెష్ వెజిటేబుల్స్ అయితే దొరకదు. ఒక చిన్న ఇండియన్ స్టోర్ ఉంటుంది, కానీ దాంట్లో ఇంత ఫ్రెష్గా ఉంటాయి అనమాట. అండ్ ఇన్ని రకాల వెజిటేబుల్స్ అయితే అక్కడ దొరకవు. సో ఈసారి అయితే నేను మంచిగా గోంగూర కూడా తీసుకున్నాను అనమాట. సో ఇన్ని వెజిటేబుల్స్ ఇక్కడే తీసుకుంటాం, లైక్ మాకు ఇది చాలా రోజులు వస్తాయి. అండ్ తోటకూర అయితే మస్ట్ అనమాట. నేను డెఫినెట్గా ఇక్కడ వచ్చినప్పుడు ఇది పక్కా పిక్ చేసుకుంటా, ఎందుకంటే నాకు చాలా ఇష్టం తోటకూర. అండ్ అలా కొన్ని స్నాక్స్ అనమాట. సో ఈ స్నాక్స్ అయితే మేము ఇక్కడే తీసుకుంటాం ఇది, ఎందుకంటే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది, చాలా ఫ్రెష్ ఉంటాయి అనమాట స్నాక్స్. సో బూందీ అలా మేము తీసుకుంటాం అనమాట. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఐటమ్ చూనికి చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది కవర్, బట్ డేట్ మాత్రం ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. లైక్ 1 month 2 monthsలో ఎక్స్పైర్ అవుతున్నాయి ఉంటాయి అనమాట. సో చూసి తీసుకోవాలి, ఎందుకంటే
లేకపోతే అవి తీసుకుని ఎక్స్పైర్ అయిపోతాయి. కానీ చూడనీకి మాత్రం ఆ ఐటమ్ ప్యాకింగ్ మాత్రం అట్లా ఉంటుంది. చాలా నీట్ ఉంటుంది అండ్ నీట్ ఇన్ ద సెన్స్ లైక్ ఫ్రెష్ ఉంటుందన్నమాట. సో అట్లుంటుంది. చాలాసార్లు అయింది. అండ్ ఎవరైనా పటేల్ బ్రదర్స్ మీరు వెళ్ళే వాళ్ళు ఉంటే డెఫినెట్గా ఇది ఒక కాషన్ చూసుకోండి. లైక్ ప్రతి ప్రోడక్ట్కి డేట్ చూసి మాత్రమే తీసుకోండి. నాకు తెలిసి మన ఇండియన్స్ చాలామంది ఇన్ కేస్ సమ్ సిచ్యువేషన్స్ వచ్చి ఉంటుంది లైక్ ఇలా డేట్ చూడకుండా తీసేసుకొని లైక్ అది 1-2 monthsలో ఎక్స్పైర్ అయిపోవడం అండ్ ప్రోడక్ట్ని లైక్ మనం పడేయడం. సో అట్లాంటివి జరిగి ఉంటాయి. డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు. నేను ఇనిషియల్గా అట్లనే తీసుకునేదాన్ని అనమాట అప్పుడు స్టార్టింగ్లో నేను వచ్చినప్పుడు. సో ఆ చూడనికి మాత్రం చాలా ఫ్రెష్ అనిపిస్తుంది. సో పిక్ చేసుకుంటూ ఉండే కానీ డేట్ ఎప్పుడు చూడలేదు అనమాట నేను. సో అది ఆ ఎక్స్పీరియన్స్తో నేను మళ్ళీ ఈ వ్లాగ్లో మీకు రిపీట్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎవరెస్ట్ మేము మసాలా తీసుకున్నాం కదా. సో దా ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది అనమాట వితిన్ 1 monthలో. సో అందుకోసం మేము బ్యాక్ అక్కడ పెట్టేసినాం. సో ఇట్లనే జరుగుతుంది ఇక్కడ పటేల్ బ్రదర్స్లో. అండ్ ఈసారికి అయితే మాకు అంత ఏమే పెద్ద గ్రాసరీస్ ఏం లేవన్నమాట. సో మెయిన్గా వెజ్జీస్ అండ్ కొన్ని దాల్ అవి అయిపోతే తీసుకొని వచ్చినాం. యూఎస్లో అయితే నిజంగా యూఎస్ అని కాదు మన ఇండియాలో కూడా ప్రైజెస్ చాలా ఎక్కువ అయిపోయినాయి కదా. గ్రాసరీస్ ఏం కొనాలన్నా చాలా ఎక్కువ అవుతుంది కదా. సో ఈ కొంచెం వాటికే మాకు లైక్ లిటరలీ ఒక $100 పైన అయిందనమాట. సో దీనికంటే ఎక్కువ తీసుకుంటాం యూజువల్గా, ఎప్పుడు 2 monthsకి ఒకసారి వస్తాం కాబట్టి. బట్ ఈసారి అయితే కొంచెం తక్కువే ఉండే సామాన్, కానీ చూస్తే బిల్ మాత్రం ఆల్మోస్ట్ $100 అయిపోయింది. సో అదన్నమాట. సో చెప్పినా కదా స్టార్ట్ అయ్యే ముందు మాకు ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోతుంది. లైక్ ఇప్పుడు 4:30 to 5 అట్లా 4:45 అట్లా ఏమో అవుతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి మళ్ళీ ఇంకొక 45 minutes to 1 hour అనమాట. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను నేను. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అట్లనే నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. టిల్ దెన్ బాయ్.